సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. శాంతి రెండవ భర్తతో ఉన్న ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. 2021 అక్టోబర్ 14న సుభాష్ను తాను పెళ్లి చేసుకున్నానని చెప్పిన శాంతి, సుభాష్ ద్వారానే తనకు బిడ్డ పుట్టారని చెప్పింది. కావాలని తన మొదటి భర్త మదన్ బురదలేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడింది శాంతి. దుర్గగుడిలో సుభాష్తో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. శాంతి రెండవ భర్తతో ఉన్న ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. 2021 అక్టోబర్ 14న సుభాష్ను తాను పెళ్లి చేసుకున్నానని చెప్పిన శాంతి, సుభాష్ ద్వారానే తనకు బిడ్డ పుట్టారని చెప్పింది. కావాలని తన మొదటి భర్త మదన్ బురదలేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడింది. దుర్గగుడిలో సుభాష్తో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో మరో ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతం తన భర్త సుభాష్ ద్వారానే తాను బిడ్డను కన్నానని ఆమె చెబుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. థ్యాంక్ యూ మూర్తి. ప్రస్తుతం చూసుకుంటాగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా చేసిన శాంతి చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే తన వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, ఏదైనా అప్పటికీ కూడా వైరల్ గా మారిందని చెప్తాడు. పక్కన విజయసాయి రెడ్డి దాని ఆరోపణలు కానీ, లేకపోతే అతను భర్త మదన్ మోహన్ గా ఆరోపణలు చేస్తున్న విధంగా చూసుకుంటే కనుక తన పుట్టిన బిడ్డకి ఎవరైతే తన భార్య ఎవరైతే ఉన్నారో శాంతికి పుట్టిన బిడ్డ విజయసాయి రెడ్డి కానీ లేదా సుభాష్ కానీ అనేది పేర్కొనడం జరుగుతుంది. వాళ్ళిద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలనేది కూడా పేర్కొన్నారు. అయితే కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా వైరల్ చూసుకుంటే కనుక గతంలో ప్రెస్ మీట్ పెట్టి శాంతి ఏదైతే ఉందో 2021 అక్టోబర్ 14 సుభాష్ తను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా తనకు పుట్టిన బిడ్డ కూడా బిడ్డకి తండ్రి ఎవరంటే కనుక సుభాష్ అని పేర్కొన్నది. అయితే కనుక ఇటీవల కాలంలో చూసుకుంటే నా బిడ్డ పుట్టిన తర్వాత నామకరణం కానీ, పూజాది కార్యక్రమాలు కానీ మన దుర్గ కూడా ఏదైతే ఉందో విజయవాడ దుర్గం సన్నిధానంలోనే నేను చేసుకున్నాము, భార్యాభర్తలుగా కూడా మేము ఇద్దరు పీటల మీద కూర్చొని చేసుకున్నాం అని కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ చూసుకుంటే కనుక ఇప్పుడు దేవాదాయ శాఖలో లొల్లి చూసుకుంటే కనుక దాదాపుగా రాజకీయ రంగు కూడా పులుముకుంటుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క విజయసాయి మీద చాలా అతను తిప్పుకొడుతున్నా ఉన్నప్పటికీ కూడా అది భర్త మదన్ మోహన్ ఏదైతే ఉందో అది డిఎన్ఏ టెస్ట్ చేయాలి, సుభాష్కి విజయసాయి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అనేది కూడా గట్టిగాను ప్రకటించడం జరుగుతుంది. అయితే కనుక ఇదేమైనప్పటికీ కూడా సుభాష్ అసలు ఇప్పుడు శాంతికి పుట్టిన బిడ్డకి సుభాష్ తండ్రా లేదా విజయసాయి రెడ్డి తండ్రా అనేది డిఎన్ఏ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. డిఎన్ఏ టెస్ట్ రెడీ, నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ అనేసి మదన్ మోహన్ కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఏమైనప్పటికీ కూడా ఏదైనా సరే ఒక స్త్రీ విషయంలో కూడా అంత వ్యక్తిగత విషయంలో కూడాను అంటే సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే ఇంకోటే కావచ్చు, అది అవడం కూడా తప్పు అనేది కొద్దిగా ఎవరైతే ఉన్నారో చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చూసుకుంటే కనుక కలిగిన శాంతి దేవాలయ అసిస్టెంట్ గా ఉండి కూడా ఆమె ఎలాంటి అంటే ఒక ప్రభుత్వ అధికారుల హోదాలో ఉండి కూడా ఎలాంటి ఆరోపణలు రావడం, సోషల్ మీడియా కూడా బలవడం కూడా జరుగుతుందన్న విషయాలు అయితే చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా తన పుట్టిన బిడ్డ మాత్రం పుట్టిన బిడ్డకి తండ్రి సుభాష్ అని మాత్రం గట్టిగా పేర్కొనడం జరుగుతుంది. పూర్తి. థ్యాంక్ యూ మధు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.